మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనతో మాట్లాడుతున్నాడు రేయి మొదటి జామునే. మరి ఎంతో మందికి లేని ఆ ధన్యత దేవుడు మరి నీకు నాకు మనందరికీ అనుగ్రహించాడు. మరి అలాంటి స్థితిలో దేవుడు మన ఉంచాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ వాగ్దానంలో మరి యెహోవా ఎప్పుడు కూడా యెహోవా దేవుడు సదాకాలము అంటే నీ బ్రతుకు దినాలన్నీ కూడా మన బ్రతుకు దినాలన్నీ కూడా మనతోనే ఉంటాను, నిన్ను స్థిరపరుస్తాను, నిలబెడతాను అని ఇక్కడ మాట ఇస్తున్నాడు అనమాట. మరి యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అంటే నా మనసు, నా తలంపులు, నా ఆలోచనలన్నీ కూడా యెహోవా మీదే ఉంచుతున్నానని అర్థం అనమాట అండి. ఇంకా చూసినట్లయితే కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కదల్చబడను అని అంటున్నాడు అనమాట. మరి ఇలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఆయన కుడిపార్శ్వమందు మనతో ఉన్నట్టుగా మరి ఇక్కడ చూపింపబడుతుంది అనమాట. మరి అలాంటి ధన్యత దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుందాము. మరి అలా ఉన్నట్లయితే ఎప్పటికీ కదల్చబడను. మరి ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి నేను వెళ్ళను, తీసుకెళ్ళడు. మరి అదే దేవుని యొక్క చూపించే స్థిరమైంది, శాశ్వతమైంది. మరి ఆ చోటు నుంచి మరి ఎవరు కూడా దూరం చేయలేరు నేను. మరి ఆయన కుడిపార్శ్వం మీద ఉన్నావు అంటే అది చాలా గొప్ప సంగతి. అది మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా జరగాలని కోరుకుంటూ, ఓ మ్యాన్, గాడ్ బ్లెస్.